హలో హాయ్ అందరికీ దిస్ ఈస్ పూజిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. నిన్న నైట్ 31st నైట్ ఇలాగా మా గుమ్మంలో ముగ్గు వేసుకున్నాను. ముందుగా చాక్ పీస్తో వేసుకొని తర్వాత ఇలా కలరింగ్ చేసుకున్నాను. తర్వాత అవుటింగ్ అంతా ఇంకా వైట్ ముగ్గుతో వేసుకున్నానండి. ముందుగా చాక్ పీస్ తోటే వేసుకుంటా, ఏదైనా తప్పు వచ్చినా మళ్ళీ మనం చెరుపుకోవచ్చని ఇంకా ముందు చాక్ పీస్తో వేసుకొని ఇలా కలర్స్ అవి దిద్దుకొని ఇంకా అవుటింగ్స్ అంతా వైట్ ముగ్గుతో వేసుకుంటూ ఉంటాను. ప్రతి ఇయర్ వేసుకుంటానండి ఇలాగే పెద్ద ముగ్గులే వేసుకుంటాను నేను. ఇయర్లీ వన్స్ కదండి, అందుకనే ఇంకా సంవత్సరానికి ఒకసారైనా ఇలా ముగ్గులు వేసుకోవాలి కదండి మనం. న్యూ ఇయర్ అంటేనే ముగ్గులు కదండి. ఇంక ఇలా ముగ్గది వేసుకున్న గుమ్మంలో ప్రతి ఇయర్ వేసుకుంటా. ఈ ఇయర్ నేను వేసింది ఇలా వీడియో తీసి మీ అందరికీ చూపిస్తున్నా. ఇదిగోండి ఇలా కలర్స్ అవి దిద్దుకొని 1.5 hour పట్టిందండి ముగ్గు వేయడానికి నాకు. ఇంకా ఇలా ముగ్గది వేసుకున్నాను గుమ్మంలో నేను. ఇంకా 31st నైట్ ఇలాగా ముగ్గది వేసుకొని ఇలాగ అవుటింగ్స్ అది చేసుకొని ఇలాగ కంప్లీట్ చేసుకున్నా. ఇంకా మా అపార్ట్మెంట్లో కూడా ముగ్గులు వేసామండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీ అందరికీ. ఇంకా ఇలాగ 31st నైట్ ఇలా ముగ్గది వేసుకొని ఇంకా వీడియో తీసి చూపిస్తున్నాను మీ అందరికీ. నా ముగ్గు ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అందరు కూడా ఇలాగే ముగ్గులు వేసుకొని ఉంటారు కదండి. ఇంకా ఇది మా ఎదురు గుమ్మం వాళ్ళ ముగ్గు అండి. ఎదురింటి వాళ్ళ ముగ్గు కూడా బాగుందని ఇలా వీడియో తీసి చూపిస్తున్నా మీ అందరికీ. ఇంకా 31st నైట్ ఇలా ముగ్గులు అవి వేసుకొని ఇంకా కంప్లీట్ చేసుకున్నాం. చాలా టైం పట్టిందండి. ఇది చాలా పెద్ద ముగ్గు వేసా. చిన్న ముగ్గు వేద్దాం అనుకొని వెళ్ళి మళ్ళీ పెద్ద ముగ్గు వేసేసాను. ఇంక ఇదంతా కలరింగ్ చేసేసరికి నాకు చాలా టైం పట్టేసింది. ఇంకా నిన్న నైట్ అంతా ఈ ముగ్గులతోటే టైం అంతా అయిపోయింది. ఇంక ఇలా వాకిట్లో ముగ్గది వేసుకొని 31st నైట్ ఇంకా సెలబ్రేషన్స్ అవి చేసుకున్నాం. ఇదిగోండి ఇలాగా ఫోటో కూడా తీసా, మీరు చూస్తారని ఇలాగా. ఇంకా తులసి అమ్మవారి దగ్గర ఇలాగ చిన్న లోటస్ ఫ్లవర్ వేసుకున్నాను. ఇంకా ఇంట్లో ఇలా తులసి అమ్మవారి పూజ అది చేసుకొని వాళ్ళు మార్నింగ్ ఇంట్లో పూజ అది చేసుకున్నానండి. ఇంకా తులసి అమ్మవారికి పూజ చేసుకొని ఇంట్లో పూజ అది ఇలా చేసుకున్నాను. ఇంక ఇవాళ సాయిబాబా స్వామి వారికి పూజ చేసుకున్నానండి. మామూలుగా పూజ చేసుకున్నా. ఇంకా ధూపం దీపం నైవేద్యం అన్నీ ప్రసాదించుకొని ఇంకా ఇలాగా ఈ దేవుడి మందిరం దగ్గర దేవుడి గదిలో కూడా ఇలాగా ముగ్గది వేసుకున్నాను. ఇంకా అలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా హారతి అది చూపించుకొని నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో హారతి తీసుకుంటారని ఇలా హారతి చూపిస్తున్నా మీ అందరికీ. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని పూజా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.